అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఇటీవల ఈపీఎస్ 95 పెన్షన్ల పెంపునకు సంబంధించి దేశవ్యాప్తంగా గణనీయమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ అంశం పదవీ విరమణానంతర జీవనోపాధి, నెలవారీ ఖర్చులు మరియు ఆర్థిక భద్రతతో నేరుగా ముడిపడి ఉంది. ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించినప్పటికీ పెన్షన్ల పెంపు సమస్యను ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నారనే విషయాన్ని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేశాయి. మేము ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పెన్షనర్లు చురుకుగా తమ గళాన్ని వినిపించారు. ఢిల్లీలో జాతీయ బృందం పార్లమెంట్ మరియు వివిధ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఈ సంప్రదింపుల సందర్భంగా పెన్షన్ పెంపునకు సంబంధించిన సిఫార్సులను అమలు చేయాలని కోరుతూ వారు పార్లమెంట్ సభ్యులు మరియు స్టాండింగ్ కమిటీ సభ్యులను కలిశారు. ఈ ప్రక్రియ అంతటా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమర్పించిన నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరేలా చూడటంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎన్ఎస్ఈ దేశవ్యాప్తంగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పలు నిరసన ప్రదర్శనలను నిర్వహించింది. ఈ నిరసనలకు మార్చి 27వ తేదీని ఒక కీలక తేదీగా ఎంచుకున్నారు. ఎందుకంటే ప్రతి నెలా ఇదే రోజున ఈపీఎఫ్ఓ కార్యాలయాల్లో నిధులకు సంబంధించిన సాధారణ నెలవారీ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఈ రోజున పెన్షనర్లు ఈ కార్యాలయాల బయట శాంతియుత ర్యాలీలు నిర్వహించి వినతిపత్రాలు సమర్పించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో నెలకు 1,000 రూపాయలు పెన్షన్ జీవనోపాధికి సరిపోదని ప్రభుత్వానికి గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో నిరసనలు జరిగాయి. కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరు, మైసూరు, బళ్ళారి మరియు విజయపురలలో పెన్షనర్లు ఈపీఎఫ్ఓ కార్యాలయాల బయట ర్యాలీలు నిర్వహించి వినతిపత్రాలు సమర్పించారు. తెలంగాణలోని హైదరాబాద్తో పాటు మహారాష్ట్రలోని పూణే, థానే, నాగ్పూర్ మరియు నవీ ముంబైలలో కూడా ప్రదర్శనలు జరిగాయి. అంతేకాకుండా గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదవీ విరమణ పొందిన పెన్షనర్లు చురుకైన మరియు విస్తృతమైన భాగస్వామ్యాన్ని ప్రదర్శించారు. పెన్షన్ పెంపును తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, స్థాయీ కమిటీ సిఫార్సులు ఈనాటికి ఎందుకు పెండింగ్లో ఉన్నాయనే దానిపై ఒక పరిష్కారాన్ని కోరడం, పెన్షనర్లు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను కొనసాగించడానికి సరిపడా నెలవారీ భత్యాన్ని పొందేలా చూడటం. ఎన్ఎస్ఈ బృందం ఎంపీలు మరియు మంత్రులతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి ఏ పెన్షన్ పెంపు అయినా గణనీయంగా ఉండాలనే వాస్తవంపై వారు ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. కేవలం నామమాత్రపు మొత్తాన్ని పెంచడం ద్వారా స్వల్ప ఉపశమనాన్ని కల్పించడం మాత్రమే సరిపోదు. అంతేకాకుండా గత సంవత్సరం కేవలం 1.16% మాత్రమే పెంపుదల జరిగిందని, అయితే కోశ్యారి కమిటీ దీనిని 8.33%కి పెంచాలని సిఫార్సు చేసిందని వారు ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ అదనపు ఆర్థిక భారాన్ని పెన్షన్ నిధి నుండి కాకుండా కేంద్ర ప్రభుత్వమే భరించాలని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. ఈ సమావేశాల సందర్భంగా అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పెన్షన్ పెంపుదలలో జరుగుతున్న జాప్యం కారణంగా పదవీ విరమణ పొందిన పెన్షనర్ల ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ప్రభావితమవుతోంది. ఖచ్చితమైన సమాచారం మరియు సంబంధిత పత్రాల మద్దతుతో నిరంతర సంభాషణను కొనసాగించడం ఒత్తిడి తీసుకురావడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం. ఈ ఉద్యమంలో స్త్రీ, పురుష పెన్షనర్లు ఇద్దరూ సమానంగా పాల్గొన్నారు. పెన్షన్ పెంపుదల అంశం అందరికీ సమాన ప్రాధాన్యత కలిగి ఉందని ఇది నొక్కి చెబుతోంది. ఈ ఉద్యమ ప్రభావం క్రమంగా స్పష్టమవుతోంది. పలువురు పార్లమెంటు సభ్యులు ఈ అంశాన్ని పార్లమెంటులోనూ కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా లేవనెత్తుతామని హామీ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో శ్రీరామనవమి పండుగ సెలవుల కారణంగా నిరసన ప్రదర్శనలు వాయిదా పడ్డాయి. కాని ఆ తర్వాత మార్చి 30 మరియు 31 తేదీలలో అవి నిర్వహించబడ్డాయి. దైనందిన జీవితం దృక్కోణంలో చూస్తే పెన్షన్ పెంపుదల ఈ క్రింది ప్రయోజనాలను కలిగిస్తుంది. నెలవారీ ఖర్చుల విషయంలో ఉపశమనం, మందులు, గుహావసరాలు మరియు ఇతర ఖర్చుల కోసం అదనపు నిధులు. తన పెన్షన్ మొత్తం సరిపోతుందని
అది గౌరవప్రదంగా ఉందని కలిగే మానసిక ప్రశాంతత, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మరియు స్వావలంబన. అయితే జాగ్రత్త వహించడం కూడా అత్యవసరం. పుకార్లను అస్సలు నమ్మవద్దు. మీ బ్యాంకు లేదా పెన్షన్ వివరాలను ఏ అపరిచిత వ్యక్తితోనూ లేదా సంస్థతోనూ ఎప్పుడూ పంచుకోవద్దు. సమస్త సమాచారాన్ని కేవలం అధికారిక ప్రభుత్వ మార్గాల ద్వారా లేదా ఇతర విశ్వసనీయ వనరుల ద్వారా మాత్రమే సరిచూసుకోండి. ప్రస్తుత తరుణంలో పార్లమెంటు సమావేశాలు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. అయితే ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక స్పందన ఇంకా రాలేదు. అయినప్పటికీ ఎన్ఎస్ఈ మరియు పెన్షనర్లు నిరంతరం అవగాహన కల్పిస్తూ ఒత్తిడిని కొనసాగిస్తున్నారని స్పష్టమవుతోంది. పెన్షన్ పెంపుదలకు సంబంధించిన తన సిఫార్సులను స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి పంపింది. ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎన్ఎస్ఈ మరియు పెన్షనర్లు దేశవ్యాప్తంగా చురుకుగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ సిఫార్సులు అమలు జరిగితే నెలవారీ పెన్షన్ మొత్తం పెరుగుతుంది. తద్వారా జీవన వ్యయ నిర్వహణ మరింత సులభతరం అవుతుంది. మిత్రులారా, ఇది ఓర్పుతో వ్యవహరించాల్సిన సమయం. అన్నింటికంటే ముఖ్యంగా సరైన సమాచారంతో మీ హక్కుల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా కీలకం. పింఛను పెంపు ప్రక్రియ క్రమంగా పురోగమిస్తోంది. దాని సానుకూల ప్రభావం త్వరలోనే స్పష్టమవుతుంది. ప్రశాంతంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి మరియు మీ హక్కుల గురించి తెలుసుకుంటూ ఉండండి. సరైన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే సురక్షితమైన, గౌరవప్రదమైన భవిష్యత్తును పొందగలం. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.